పీఎంపీ యోగా ఫ్యామిలీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధురవాడ శిల్పారామం దివి చంద్రవందన యోగాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, దివిస్ జనరల్ మేనేజర్ ఎంఎస్ఎన్ రావు, లయన్స్ యోగా సుశీల్ కుమార్ జైన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా గురువు పెల్లా చెట్టుబాబు ఆధ్వర్యంలో యోగా ఆసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ, ముందుగా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు చరవాణీలకు బానిసలై మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. గతంలో కంటే దేశం అభివృద్ధి చెందుతున్నట్లే అనారోగ్యాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయని, కావున యోగా చేయటం వల్ల శారీరకంగా మానసికంగా ఉంటూ అనారోగ్యాలకు దూరమవ్వటానికి దోహదపడుతుందన్నారు. ఎంఎస్ఎన్ రావు మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా దివిస్ చంద్రవదన యోగాశాల సుమారు 23 లక్షల వ్యయంతో దివిస్ సంస్థ నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ 2 కమిషనర్ శైలజావల్లి, పిల్లా వెంకట్రావు, పోతిన అనురాధ, పోతిన సోంపాతుడు, సుబ్బారావు, బివి కృష్ణయ్య, కనకరాజు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అందరూ యోగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ యోగాని ప్రాక్టీస్ పెంచే విధంగా 10 మందిని ఇన్స్పైర్ చేస్తున్నారని ప్రతి దగ్గర చూస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే వెస్టర్న్ మెడిసిన్, వెస్టర్న్ ఐడియాలజీ ప్రొవైడ్ చేయలేని మెంటల్ హెల్త్ రిలీఫ్, లేకపోతే శారీరకమైన రిలీఫ్ ఇవాళ యోగా ద్వారా చాలామంది పొందుతున్నారు. మనకన్నా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇంకా గుర్తించారు. మనమే ఇంకా ఫిట్గా ఉన్నాం. గత కొన్ని దశాబ్దాలుగా ఇది మర్చిపోయినట్టున్నాం ఒక సమాజంగా. ఇప్పుడు మళ్ళీ పెరగడం, చాలామంది చేయడం అనేది కనపడుతుంది. ఇంకా బాగా సమాజం లోపలికి వెళ్ళాలి, ప్రత్యేకంగా యువత లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళలోనే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎడిక్షన్స్ పెరిగిపోవడం వల్ల, టెక్నాలజీ ఎడిక్షన్ పెరిగిపోవడం వల్ల మానసికంగా సమస్యలు బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు. కష్టాలు పెరుగుతున్నాయి, కానీ కష్టాలు ఎదుర్కొనే ధైర్యము, పట్టుదల అనేది సమాజంలో తగ్గిపోతే మాత్రం భవిష్యత్తుకి ఏమైపోతుంది, భావితరాలకు ఏమైపోతుంది అనేది తప్పకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఎక్కువ ఆలోచించే బాధ్యత మాకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేయడమే కాదు, మీరు 10 మందికి ఈ యోగా ఇంకా స్ప్రెడ్ చేయండి, మెడిటేషన్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న ప్రాక్టీసెస్ రోజుకి మనం 20-30 నిమిషాలు దీనికి కేటాయించగలిగితే రెస్ట్ ఆఫ్ ది డే మనకి చాలా బలంగా, ఆనందంగా ఉండడం అనేది చాలామంది చెప్పడం జరిగింది. చాలామంది ఏంటంటే, మాకు ఇది ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది, అసలు కోలుకోలేకపోయాం, నడవలేకపోయాం, లేకపోతే డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయాం అని చాలామంది అనుకుంటారు. కానీ ఎవరో ఒక గురువు గారిని కలిసి యోగా చేసి, మెడిటేషన్ చేసి ఊహించని విధంగా వాళ్ళు కోలుకోవడం అనేది చాలా సంతోషం ఇస్తుంది. సో మన కల్చర్ గురించే మనకి చాలా తెలియదు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా లోతు లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే టీచర్స్ ఇంకా బలపడతారో సమాజంలో కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2004లో పతంజలి యోగపీఠ్ హరిద్వార్ స్వామి రామ్దేవ్ దగ్గర నేర్చుకుని వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు అప్ టు 20 years అయింది. అన్ని క్లాస్ ఫ్రీగా జరుగుతుంది. పిఎంపాలెంలో మన చిట్టుబాబు గారు చూస్తున్నారా, కోమాది మన ఉమా మేడం చూస్తున్నారా, కాకినాడ రాణి మేడం గారు చూస్తారా, అలాగా అన్ని క్లాస్ ఫ్రీగా నిశ్వాసం ఎవ్రీడే మన చేస్తున్నాను. మన ప్లాన్ ఏంటంటే 1 hour మీ శరీరాన్ని గురించి మీరు ఇస్తే 23 hours చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నది. థ్యాంక్ యూ సార్. వారిని పురస్కరించుకొని ఈరోజు ఈ చంద్రవదన దివి యోగశాలని ప్రారంభించడం జరిగింది. ఈ యోగశాలని నిర్మించడానికి మేము సుమారు 23 లక్షలు ఖర్చు పెట్టాము. ఈ హాల్ ముఖ్యంగా యోగాభ్యాసాలు చేయడానికి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, మానసిక ఉల్లాసం పొందడానికి ప్రతి వాళ్ళు దైనందిక జీవితంలో దీనిని యోగాని ఒక భాగస్వామ్యంగా చేసుకుంటారని ఆ సదుద్దేశంతో ఈ యోగశాలను నిర్మించడం జరిగింది.